విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ తాజా చేపలతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఏ పండుగ వచ్చినా విశాఖ ప్రజలందరూ చూపు విశాఖ హార్బర్ పైనే. తాజా చేపలతో పాటు ఎండు చేపలు కూడా ఇక్కడ మంచి డిమాండ్ ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటే 2 నెలల పాటు చేపల వేట నిషేధం ఉంటుంది. బోట్లన్నీ ఫిషింగ్ హార్బర్కే పరిమితం అవుతాయి. ఈ 2 నెలల పాటు చేపలను వేట నిషేధం కావడంతో ఎండు చేపలకు మంచి డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు అంటున్నారు. ధర కూడా పెరుగుతాయని అంటున్నారు. తాజా లైవ్ చేపలు లేకపోవడంతో ఎక్కువగా ఈ ఎండు చేపలే కొనుగోలు చేస్తారని అంటున్నారు. రొయ్య పొట్టు ఉంది 350 కేజీ. మన దగ్గర నెత్తాళ్ళు 400 ఇవి 500 అంటే రకాన్ని కొలిది రేట్లు. దుందులు ఉన్నాయి, గొరసలు ఉన్నాయి, బొమ్మిడాయిలు ఉన్నాయి. మొత్తం ఐటమ్స్ ఏ ఐటమ్స్ లేదని ఉండదు, అన్ని ఐటమ్స్లో ఉంటాయి. ఈ అన్న సీజన్ 6 నెలల వరకు అమ్మడానికి ఉంటాయి. ఈ ఎండు చేపలు ఇక ఆరోగ్య విషయానికి వస్తే చేపల ఆరోగ్యానికి ఎంతో మంచివి. పచ్చివైనా ఎండువైనా ఎంతో పోషకాలు ఉంటాయి. తరచూ చేపలను తినేవారు ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు సైతం చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఎండు చేపల విషయానికి వస్తే అవి భయంకరమైన వాసన వస్తాయి, కానీ అవి తింటే ఎంతో పోషకాలు ఉంటాయని మత్స్యకారులు అంటున్నారు. విశాఖలో తాజా చేపలు లేకపోవడంతో ఎండు చేపలు ఎక్కువగా కొనుగోలు చేస్తారని అంటున్నారు. రేవులను వాళ్ళ బోట్లు వెళ్ళవు కాబట్టి ఆగిపోతాయి. కొద్దిగా ముందుకుంటా ఉంచుకుంటారు వీళ్ళు. అంటే 1 నెల రోజులు సరుకు ముందుకుంటా దాచుకొని అమ్ముకుంటారు. 5 నెలల వరకు అమ్ముతారు వీళ్ళు. అక్కడ నుండి మళ్ళీ ఇంకేం ఉండవు. ఇది డిమాండ్ పెరుగుతుంది, దీనికి రేట్లు పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు 500కి అమ్మింది అప్పుడు 700కి అమ్ముతారు. 300కి అమ్మింది 400కి 500కి అమ్ముతారు. ఇలాగే రేట్లు పెరుగుతూనే ఉంటాయి. 100 రూపాయలు ఎక్కువ పెరుగుతుంది కేజీ మీద. ప్రతి దాని మీద 100 రూపాయలు పెరుగుతుంది, 100, 150 పెరుగుతుంది. అంటే చేపలు ఉండవు కదా, ఇవి దాచుకొని అమ్ముకోవాలంటే పాడైపోయిన సరుకు రేటు దీని మీద వేస్తారు. పోయిన సరుకు పోద్ది, ఉండిదే అమ్ముకుంటారు రేట్ వేసి దాని మీద, అంతవరకే.